కూటమి హయాంలో నడుస్తున్న ఈ ప్రభుత్వ ఈ విధానాలన్నీ మీరు ఎలా చూస్తారు ఇప్పుడు? మీరు అంటున్నట్టుగా ఇవాళ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్సీలుగా ఉండి నేనేం చేయాలి అని అనుకుంటున్నానంటే, ఎందుకంటే నన్ను గనక గెలిపిస్తే నేను రాజకీయంగా ప్రశ్నలు వేయను. కానీ మీరు అడిగినటువంటి దాంట్లో ఒక ప్రశ్న సమాధానం నేను చెప్తాను ఉంది మాకు. ఎందుకంటే ఇవాల్టి రోజున జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కొన్ని మెడికల్ కాలేజీలు కట్టారు, కొన్ని విద్యా సంస్థలను పెట్టారు, కొన్ని పోర్ట్స్‌ని కట్టడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. అయితే అప్పులు చేసి కట్టారు అనేటువంటిది కూడా కరెక్ట్. అందులో అప్పులు చేయకుండా అయితే ఆయన ఏం కట్టలేదు. ఇవాళ వచ్చిన తర్వాతన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ మెడికల్ కాలేజీలు మనం భరించలేము అని చెప్పని, హాస్పిటల్ మనం కట్టలేము, ఈ అప్పులు ఉన్నాయి అనేటువంటిది చెప్తున్నారు. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు అప్పు చేసిన తర్వాత మళ్ళీ అప్పు తీర్చాలంటే ఈ ప్రభుత్వం చేయాలంటే వాళ్ళకు ఉండేటువంటి కొన్ని వెసులుబాట్లు లేక వాళ్ళు కూడా ఒక పాలసీ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ నేను ఇవాళ ప్రజాముఖంగా మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇవాళ మెడికల్ కాలేజీలు ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రైవేట్ పరం చెయ్యకుండా, ప్రభుత్వం యొక్క సొమ్ము ఖర్చు పెట్టకుండా ఈ యొక్క మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ పిల్లలు డాక్టర్ కావాలనేటువంటి వాళ్ళ యొక్క ఏదైతే ఇది కోరిక ఉందో దాన్ని తీర్చడానికి మాత్రం ప్రభుత్వం ఒక్క రూపాయి వాళ్ళ జేబు నుంచి ఖర్చు పెట్టకుండా మెడికల్ కాలేజీల్ని స్వయం సమృద్ధితో ముందుకు వెళ్ళేటువంటి సమాధానం మాత్రం నేను ఇస్తాను. నేను ఇవాళ మీరు చెయ్యొద్దు మెడికల్ కాలేజీలని, మీరు ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని క్వశ్చన్ ఇస్తూనే నేను సమాధానం కూడా ఇవ్వగలను. ఎందుకంటే ఇవాళ రోజున ఆ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వం తీసుకుని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే బదులు ఆ ప్రైవేట్ కాకుండా మనమే మీరే ప్రభుత్వమే కనుక దాన్ని చేసేటట్టయితే దానికి నేను ఒక డెఫినెట్గా ఒక సొల్యూషన్ నేను ఇస్తాను అని చెప్తున్నాను. రెడ్ బుక్ ఆధారంగా ఈ కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక లాయర్గా మీరు వాటిని ఎలా చూస్తారు? నేను లాయర్గా చూద్దామన్నా వాటి గురించి నేను మాట్లాడను. రెడ్ బుక్, బ్లూ బుక్, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఈ వీళ్ళు కానీ ముఖ్యంగా పోలీసులు, ప్రభుత్వం మారగానే పోలీసులు పార్టీ మారినట్టు అయిపోతుంది. ఒకటి మాత్రమే చెప్తాను, అది నేను రాజకీయాల్లోకి వెళ్ళను కానీ ఒకటి మాత్రమే చెప్తాను. అమెరికాలో ఉన్న పోలీసులైనా, ఇండియాలో ఉన్న పోలీసులైనా ఎవరైనా సరే వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఆ డ్యూటీలో మీరు అక్కడెక్కడో మనం అమెరికాలో చూసాం, ఒక పోలీస్ ఆయన ఒక అతని మీద తల మీద కాలు పెట్టి ఇచ్చేస్తే చనిపోతే పెద్ద ఇది జరిగే వాళ్ళది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి వాటిల్ని న్యాయస్థానాల ద్వారా, చట్టం ద్వారా వాళ్ళందరి మీద చేయాలి తప్ప మనం వాళ్ళని డైరెక్ట్గా కనుక మీరు ఎట్లా చేస్తున్నారో అని అంటడానికి లేదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేసే డ్యూటీ చాలా కష్టమైనటువంటిది. రాత్రింబోళ్ళు మనం ఇక్కడనే చూస్తుంటాం, మన కానిస్టేబుల్ లేకపోతే మన హోమ్ గార్డ్ అక్కడ నుంచి చూడండి ఆ పొల్యూషన్, మనం ఒక్క నిమిషంలో ఏసీ వేసుకుని కార్లోనే వెళ్తాం, కానీ ఆయన అక్కడ నుంచి నీ కార్లన్నీ భరిస్తుంటాడు. కోపం ఉంటుంది, ఒకప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనం రాంగ్ రూట్లో వెళ్తుంటే లాంచ్ కొడతాడు, కొట్టంగానే మనం అది పెద్ద హైలైట్ చేస్తాం. కానీ నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఉంటే కొట్టడు కదా. అయితే అట్లా కూడా అని చెప్పిన వాళ్ళందరూ నేను సమర్థించడం కొన్ని ఉంటాయి. బట్ వాట్ ఎవర్ మేబీ చట్ట ప్రకారం జరగాల్సిందే తప్ప ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలా చట్టాలు, పోలీసులు అన్ని మారిపోతున్నాయి. ఇది రాజ్యాంగపరంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మారిపోతున్నాయి అని చెప్పనంటే మారిపోతున్నారు అని చెప్పనంటే అది కొద్దిగా శాతం ఉంటుంది తప్ప అందరూ కూడా అట్లా రారు. ఎందుకంటే వాళ్ళు 60 ఏళ్ల పాటు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి. వీళ్ళు వచ్చేటువంటి వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. రేపు పొద్దున వీళ్ళు ఏం ప్రొటెక్షన్ ఇవ్వరు. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. కొన్ని చోట్ల కొంతమంది గీత దాటి వెళ్ళేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది.